మీనా కన్న తండ్రి విల్లా ఓనర్. మీనా కోటేశ్వరరాలని తెలుసుకున్న ప్రభావతి. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు. అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. రోహిణి నిజ స్వరూపం ప్రభావతి తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంకా రోహిణి మనోజ్ చాలా సంతోషపడిపోతారు. ఎందుకంటే 5 కోట్ల విల్లా 3 కోట్లకే వచ్చేసిందని, ఆల్రెడీ 30 లక్షలు ఇచ్చేసాం కాబట్టి ఇంకా 2,70,00,000 ఇస్తే సరిపోతుంది అని ఇద్దరు కూడా అనుకుంటూ ఉండగా, అవును బ్రో ఎలా ఇస్తారు 2,70,00,000 లోన్ ఏదైనా పెడతారా అంటూ మణికంఠ అడుగుతాడు. ఎందుకు లోన్ ఏం అవసరం లేదు, ఎందుకంటే ఇది ఇంత పెద్ద విల్లా కాబట్టి సినిమా వాళ్ళకి అది ఇస్తే వాళ్ళు ఇచ్చిన డబ్బులు మనం ఈఎంఐ కింద కన్వర్ట్ చేసి వాళ్ళకి కట్టేయచ్చు. అప్పుడు మనం లోన్ పెట్టే అవసరమే ఉండదు. తర్వాత మనకు డబ్బులు మిగులుతాయి, అప్పుడు మనం గొప్ప వాళ్ళం అయిపోతాము అని చెప్పి రోహిణి చెప్పేసరికి, నైస్ బ్రో, మీ ఆవిడ చాలా తెలివైంది. మీ ఆవిడ లాంటి ఆవిడ నీ పక్కన ఉండడం నీ అదృష్టం. మీ ఆవిడ తెలివితేటలు చాలా గొప్పవి అని చెప్పి మణికంఠ కాస్త పొగుడతాడు. అవును నిజమే, రోహిణి నా లక్కీ చాము. రోహిణి నా పక్కన ఉండడం వల్లే నేను ఈరోజు ఇంత గొప్ప స్థాయిలో ఉన్నాను, లేదంటే గొప్ప స్థాయిలో ఉండేవాణ్ణి కాదు. ఆయన ఎవరికెవరు రాసి పెట్టారు? ఎవరిని పెళ్లి చేసుకోవాల్సిన వాడిని ఎవరిని పెళ్లి చేసుకున్నాను అనేసరికి, ఏంటి బ్రో ఎవరిని పెళ్లి చేసుకోవాల్సిన వాడిని ఎవరిని పెళ్లి చేసుకున్నాను అని అంటున్నావు అని చెప్పి ఇంకా మణికంఠ అడుగుతాడు. అసలు విషయం నీకు తెలియదు కదా, అసలు అక్కడుంది కదా బాలు వాళ్ళ ఆవిడ మీనా, తనకే నాకే పెళ్లి కుదిర్చారు. పెళ్లి కుదిరిస్తే నేనే పెళ్లిపేటలు మించి వెళ్ళిపోయాను అనగాని, పెళ్లిపేటలు మించి వెళ్ళిపోవడం ఏంటి బ్రో, పెళ్లి ఇష్టం లేదని ముందే చెప్పొచ్చు కదా. కాదు బ్రో, అదో పెద్ద కథ. మా నాన్నకి పిఎఫ్ డబ్బులు వచ్చాయి, ఆ 40 లక్షలు ఇస్తే పెళ్లిపేటలలో కూర్చుంటానని చెప్పా. అప్పటికి నాకు ఒక లవర్ ఉంది, ఆ లవర్కి నాకు జాయింట్ అకౌంట్ తీసి 40 లక్షల అకౌంట్లో వేసా. 40 లక్షల అకౌంట్లో వేస్తే తను ఆ 40 లక్షలు విత్డ్రా చేసుకుంది. ఇద్దరం కలిసి వెళ్ళిపోదాము అనుకున్నాము, పెళ్లి చేసుకోకుండానే నేను వెళ్ళాను. తను నాకు టోపీ ఇచ్చి వెళ్ళిపోయింది. ఇంకా పెళ్లి పీటల మీద పెళ్లి కూతురు కూర్చుండిపోయిందని మా బాలుగాడిని తీసుకొచ్చి ఆ మీనాని బాలుగాడికి అంటగట్టారు అనేసరికి, బాలు జీవితం కూడా బాగుంది కదా. ఫస్ట్లో ఒక కారే ఉండేది, ఇప్పుడు 2వ కారు కూడా కొన్నాడు కదా. ఏంటి బ్రో ఏం మాట్లాడుతున్నావు, కార్లు కొంటే మాత్రం గొప్ప వాళ్ళు అయిపోతారేంటి అనగానే, నీలా సడన్గా గొప్ప వాళ్ళు అవ్వాలంటే కష్టమే బ్రో అంటూ ఇంకా అక్కడి నుంచి మణికంఠ వచ్చేస్తాడు. వీళ్ళు ఎప్పుడు గాల్లో మెడలు కట్టడమే, ఈ మనోజ్ అయితే ముందే కట్టేస్తాడు అనుకుంటూ ఇంకా అక్కడి నుంచి వచ్చేసేసరికి, ఏం కావాలండి, కాఫీ టీ ఏమైనా తాగుతారా అంటూ మీనా మాట్లాడేసరికి, ఏం వద్దమ్మా, సరే నేను వెళ్తాను అని చెప్పనేసరికి, ఎక్కడికి వెళ్తున్నారు ఏమన్నా అని చెప్పాను కానీ ఏంటి మీనా అనేసరికి, ఆయనకి కాఫీ టీ ఏమైనా కావాలా అని అడుగుతున్నాను. ఏం అవసరం లేదు, పార్కులో కలిసి వీళ్ళిద్దరూ కాఫీలు సమోసాలు బాగానే పంచుకుని తినేవారు అనగానే, నాదేముంది బ్రో, నేను డబ్బులున్నాయి అవి వడ్డీకి తిప్పుకుంటూ పార్కులో ఉన్నా నాకు కాలక్షేపం అయిపోతుంది. కానీ మీ మనోజే గాల్లో మేడలు బాగా కడతాడు. మా మనోజ్ గాడంతేలే, లక్షల మింగినోడు, ఎప్పుడు అంతే అని చెప్పి మీనా బాలు ఇద్దరు నవ్వుకుంటారు. నవ్వుకునేసరికి, అవును నాకు డౌట్ బ్రో అని చెప్పాను కానీ, ఏంటి బ్రో చెప్పు బ్రో అంటూ బాలు ఇటు మణికంఠ ఇద్దరు మాట్లాడుకుంటారు. ఈ విల్లా 5 కోట్ల విల్లా 3 కోట్లకి ఎందుకు వచ్చింది, నీకెక్కడ అనుమానం రాలేదా? మా లక్షల మింగినోడికైతే అనుమానమే వస్తుంది, వాడికి అనుమానం రాదు, ఎందుకంటే వాడు ఎప్పుడెప్పుడు గొప్పవాడైపోవాలా అని ఆశ వాడికి. కానీ నాకెందుకో అనుమానంగా ఉంది బ్రో, నిజంగా ఇది విల్లా కరెక్టేనంటావా, వాళ్ళు మోసం చెయ్యట్లేదు కదా, ఎందుకో నాకు డౌట్గా ఉంది అనేసరికి, ఏంటి అలా మాట్లాడుతున్నారు అనగానే, మరి ఎలా మాట్లాడమంటారు, నాకు నిజంగా అనుమానంగానే ఉంది, ఎందుకు ఈ విల్లాని ఇంత తక్కువకి ఎందుకు ఇస్తున్నారు, పైగా వెళ్ళిన వాళ్ళు ఓనర్స్లా కూడా నాకు కనిపించట్లేదు, కానీ వాళ్ళు ఓనర్స్ అంటున్నారు, ఏంటో నాకు ఏమీ తెలియడం లేదు అని చెప్పి మాట్లాడేసరికి, లేదు బ్రో వాళ్ళు జెన్యూనే అనగానే, జెన్యూనో కాదో తెలియడం లేదు, ఎప్పుడు
ఓనర్స్ 2 కోట్ల నష్టానికి ఎందుకు ఇస్తారు? అసలు వాళ్ళు ఇవ్వవలసిన అవసరం ఏముంది? మా మనోజ్ గాడికి అంత అంత తక్కువలో రావడం అంటే నాకు వాడు ఎందులైనా సరే నష్టపోయే మనస్తత్వమే వాడిది. కానీ వాడు ఎంత ఈజీగా ఇంత తక్కువగా ఎలా తీసుకున్నాడా అని ఆలోచిస్తున్నాననేసరికి, లేదు బాలు బ్రో, ఇది కరెక్టే, జెన్యూనే. 3 కోట్లకి ఇచ్చారు, లేదంటే ఎవరికి ఇచ్చేవారు కాదు. మీ మనోజ్కి లక్ ఉంది కాబట్టి 3 కోట్లకి ఇది వచ్చింది అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వీడి మాటల్లోనూ తేడాగానే కనిపిస్తుంది మీనా. నిజంగా వీడు ఏదో తేడా మనిషి అయ్యుంటాడు, లేదా వీడు జెన్యూన్ అయితే అవతల వాడిని వీడిని మోసం చేసిన వాడే అయ్యుంటాడు. లేదు లేదు, ఇక్కడ నేను అంటున్నాను కాదు, ఈ విల్లా విషయంలో వీడు పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కుపోతాడు చూడు మా మనోజ్ గారు అని చెప్పి బాలు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా సత్యం కూర్చుని ఉండగా సత్యం దగ్గరికి వెళ్తాడు. ఏంటి నాన్న, ఏం ఆలోచిస్తున్నావు? మనోజ్ గొప్పవాడవుతున్నాడని మీ అమ్మ చూసావా? ఓ భూమి మీద కాలు నిలబడట్లేదు. ఎన్నిసార్లు తప్పులు చేసుంటుంది మనోజ్ గురించి. ఆ మాత్రం గొప్పవాడవుతుంటే ఆ మాత్రం సంతోషం ఉండదా ఏంటి? ఖచ్చితంగా ఉంటుంది కదా అంటూ మాట్లాడేసరికి, అవును ఖచ్చితంగా ఉంటుంది, కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, వీడు నష్టానికే చేస్తున్నాడని అనిపిస్తుంది నాన్న అని చెప్పనేసరికి, ఒరే వదిలే, నువ్వేమన్నా అన్నావనుకో దాన్ని బట్టే వెళ్ళి ఏడుస్తారు. ఎదుటి వాళ్ళు లోలల్లో ఉండకూడదు. నువ్వు మీనా సంతోషంగా ఉంటున్నారు, అలాగే ఉండు అనగానే, అలా ఉండలేను కదా నాన్న, అందరూ నా వాళ్ళే అనుకున్నప్పుడు నేను అలా ఎలా ఉండగలను? పైగా వాడు నా తోడబుట్టినవాడు. వాడు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు, ఎన్ని మోసాలు చేసినా నాకంటే ముందు పుట్టినవాడే కదా. వాడు సంతోషంగా ఉండాలని కోరుకుంటాను కదా నేనైతే మాత్రం అనగానే, నువ్వు కోరుకుంటావు సరేరా, వాడు కోరుకునే మనిషి కాదు కదా. సో నిన్నేమంటాడంటే నిన్నే తప్పు పడతాడనేసరికి, సర్లే అనేసరికి ఈలోపు మంత్రగత్తెని తీసుకొస్తారు. మంత్రగత్తెని తీసుకొచ్చేసరికి ఇంట్లో దెయ్యం ఉంది అని ముందు అందరినీ భయపెట్టినా చివరికి వచ్చేసరికి ఏమీ లేదని ఒక 20,000 పట్టుకుని వెళ్ళిపోతుంది. ఏంట్రా మనోజ్, ఏంటి డబ్బుల వర్షం తెగ కురిపించేస్తున్నావు? ఇందాకొచ్చిన వాడికి 20,000, ఈవిడికి ఒక 20,000 తగ్గిచ్చేస్తున్నావేంటి అనగానే, ఏం చేయమంటావు, విల్లా తీసుకున్నాను కదా, విల్లా ఇంత తక్కువకి ఎందుకు వచ్చింది, దెయ్యం ఉందో అని అన్నావు కదా, అందుకే డౌట్ వచ్చి ఆవిడ్ని పిలిపించాను. దెయ్యము లేదు, ఏమీ లేదు, ఎప్పటికైనా నమ్ముతావా? ఈ ఇంట్లో దెయ్యము లేదు, వాస్తు దోషము లేదు, అంతా బాగానే ఉందని రోమతి విల్లా అని పెట్టించాను కదా అనగానే, రోమతి ఏంట్రా రోగం వెళ్ళలాగా అని చెప్పి ఇంకా బాలు మాట్లాడతాడు. నేను ఎదుగుతుంటే నువ్వు చూస్తూ ఉండలేవు కదరా అంటూ బాలుని మనోజ్ అనగానే, పళ్ళు రాలిపోతాయి, నువ్వెదుగుతుంటే నేను చూస్తూ ఉండలేనా? అసలు ఆ మాట నువ్వు ఎలా అనగలుగుతున్నావు? నీ గుండెల మీద చెయ్యేసుకుని చెప్పు, నువ్వెదుగుతుంటే నేను చూస్తూ ఉండలేనా? నువ్వు బాధపడితే నేను సంతోషపడతానా? ఒక్కసారి ఆలోచించనుగానే, రోహిణి వస్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే వీడు ఇక్కడ ఉంటే ఎక్కడ గుట్టు రెట్టవుతుందని వీడు వెళ్ళిపోతాడులే అనుకుంటూ ఇంకా బాలు కూడా వెళ్ళిపోతాడు. ఏంటి మీనా ఇక్కడేం చేస్తున్నావు? నాకు ఖాళీగా ఉండి ఏదోటి చెయ్యాలనిపిస్తుందండి, పువ్వులు లేవు ఉదయం నుంచి, ఏం చేయాలో అర్థం కావట్లేదు అనగానే, అందరూ కలిసి ఏదైనా గేమ్ ఆడదాము అని చెప్పి ఇంకా చెప్పడంతో, ఎవరు ఆడతారు? రవి శృతి ఉన్నారు కదా, వాళ్ళు ఆడతారు, మా నాన్న ఆడతాడు, జాయిన్ అయితే అందరూ జాయిన్ అవుతారు అని చెప్పాను. కానీ సరే అని రవి శృతిని పిలుస్తారు. రవిని శృతిని పిలిచేసరికి శృతి రవి ఇద్దరు వస్తారు. ఏం చేస్తున్నారు? ఏదైనా గేమ్ ఆడదామా అనగానే, ఆడదాం, చాలా బోరింగ్గా ఉంది, పైన టెర్రస్ మీద ఆడదామని చెప్పి ఇంకంతా కూడా పైకి వెళ్ళిపోయి చక్కగా ఉంటారు. భోజనాలు మధ్యాహ్నానికి బయట నుంచి ఆర్డర్ పెట్టుకోవడంతో ఇంకా గేమ్ అయిన తర్వాత భోజనాలు వస్తాయి, భోజనాలు చేసి రెస్ట్ తీసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇంక ఈ లోపు గబగబా 2 కార్లు వచ్చేస్తాయి. 2 కార్లు వచ్చేసరికి వీళ్ళు గేమ్ స్టార్ట్ చేద్దామని పైకి వెళ్ళారు కదా,
పైనుంచి కిందకి చూస్తూ ఉండగా 2 కార్లు వస్తాయి. 2 కార్లు వచ్చేసరికి కారులోంచి ఒక సూట్ వేసుకున్న మనిషి, మిగిలిన వాళ్ళు వస్తారు. నిజానికి వాడు ఈ విల్లాను చూసుకోవడానికి వాచ్మెన్గా పెట్టిన మనిషి. వాడు ఇలా వాచ్మెన్గా ఉంటూ ఎవరింటి దగ్గరైనా వాళ్ళు లేని సమయంలో వాడి ఇంటి అంటే ఆ ఇంటి మీద ఏయో డూప్లికేట్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయించి వాడే విల్లా ఓనరు అని చెప్పుకొని ఇలాగే ఏదో ఒకటి ఫ్రాడ్ చేస్తూ ఉండడం వాడి కానవాయితీ. సో అది వాడు వాచ్మెన్ అంటూ పిలిచేసరికి ఎవరు రారు. ఏంటి వాచ్మెన్ ఏమయ్యాడు అని చెప్పాను కానీ, అవును సార్ తెలీదు, అయినా ఇన్ని కార్లు ఉన్నాయేంటి ఇంటి ముందు, అసలు ఈ కార్లు ఎవరివి అని చెప్పి ఇంకా ఆ బాస్ అడుగుతాడు. అంటే వాడే అసలైన విల్లా ఓనరు. వీళ్ళెవరు అనుకుని అందరు పైకి వెళ్ళారు కదా, అందరూ కూడా కిందకు వస్తారు. కిందకు వచ్చేసరికి ఎవరండి మీరు అనగానే, ఏంటి ఎవరిని పట్టుకుని ఎవరంటున్నారు, ఈ విల్లా ఓనర్ ఆయన అని చెప్పనేసరికి అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. ఏంటి విల్లా ఓనరా, ఈయన ఈ విల్లా ఓనర్ ఏంటి, విల్లా ఓనర్ ఆల్రెడీ మాకు 30 లక్షలకి విల్లా అమ్మి మిగిలిన అమౌంట్ ఒక 6 monthsలో ఇవ్వమని చెప్పి వెళ్ళిపోయారు కదా ఫారెను, మరి ఇప్పుడు వచ్చి విల్లా ఓనరు అంటారేంటి అని చెప్పి మనోజ్ అంటాడు. ఏంటి 30 లక్షలు అడ్వాన్స్ ఇచ్చారా, మిగిలిన 2,70,00,000 ఇవ్వమన్నారా, అసలు ఈ విల్లా ఎవరమ్మారు, ఎవరు కొనుక్కున్నారు అని చెప్పాను కానీ, మేమే కొనుక్కున్నాము అనేసరికి, ఏంటి బాస్ ఏంటిదంతా, సరే పద లోపలికి వెళ్ళి మాట్లాడుకుందామని ఇంకా అందరూ కూర్చుంటారు. చూడండి ఈ విల్లా నాది, నేను పెద్దలకి గౌరవం ఇస్తాను కాబట్టి మీ అమ్మా నాన్న మొహం చూసి నేను మీతో గొడవ పడాలని అనుకోవడం లేదు. ఎందుకంటే నేను చిన్న వయసు నుంచి చాలా కష్టపడ్డాను. నేను కష్టపడిన సొమ్ము మా అమ్మా నాన్న తినలేదని ఎంతో బాధపడుతూ ఉంటాను. అందుకే గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నాను. పైగా నాకు ఎంతో తీరని లోటు జరిగింది అంటూ బాధపడేసరికి, సార్ మీరు ఎవరో, మీరు నాకు తెలియదు సార్, ఈ విల్లా మేమే కొనుక్కున్నాము అనగానే, విల్లా కొనుక్కోవడం ఏంటి మేనేజర్ ఏంటిదంతా, విల్లాని చూసుకోమని వాచ్మెన్ భర్తని పెట్టాం కదా, వాళ్ళకి వదిలేసా కదా వెళ్ళాను, మరి వచ్చేసరికి సేల్ చేశాడమేంటి, నాకేమీ అర్థం కావట్లేదు అని చెప్పాను. కానీ నేను కనుక్కుంటాను సార్, కంట్రోల్ సార్, నేను కనుక్కుంటాననేసరికి ఇంకా అందరూ కూడా కూర్చుని అందరూ నిలబడి ఉంటారు. ఆడవాళ్ళందరూ మగోళ్ళు కూర్చునడంతో వీళ్ళు కూడా కూర్చోవడంతో ఇంకా అతనైతే అలా చూస్తూ ఉంటాడు. ఇంకా సత్యం ఇంత విల్లా ఉంది కదా, పార్వతమ్మలు కూడా వచ్చి చూసి వెళ్తారు, సంతోషపడతారు అన్న ఉద్దేశంతో పార్వతమ్మకు ఫోన్ చేసి రమ్మని చెప్తాడు. ఆ విషయం మీనాకు చెప్పద్దు, సర్ప్రైజ్గా ఉంటుంది, వచ్చి ఒక అరగంట సేపు ఉండి వెళ్ళిపోండమ్మా అని చెప్తాడు సత్యం. కరెక్ట్గా అదే సమయానికి పార్వతమ్మ, ఇటు సుమతి, శివరాడు, పార్వతమ్మ, సుమతి ఇద్దరు వస్తారు. ఇద్దరు వచ్చేసరికి ఇలా గుమ్మంలో అడుగు పెట్టడంతో అంత పెద్ద కోటీశ్వరుడు కాస్త లేచి నిలబడిపోయేసరికి పార్వతమ్మ వంక అలా చూస్తూ ఉండిపోతాడు. యాక్చువల్గా వాళ్ళ దగ్గరలో అంటే వాళ్ళ ఇంటి పక్కనే, వాళ్ళ ఇంట్లో వాచ్మెన్ గాను పార్వతమ్మ వంట మనిషిగాను పనిచేస్తుంటారు. నువ్వా అని చెప్పారు. వాళ్ళు పనిచేసేసరికి అప్పుడు ఒకసారి ఏం జరుగుతుందంటే, ఇంట్లో దొంగలు పడడంతో కరెక్ట్గా బయటని వాచ్మెన్ వాళ్ళు ఇంట్లో అంటే ఒక ముఠాలా చాలా మంది దొంగలు పడి పిల్లల్ని వీళ్ళని చంపేస్తూ ఉంటారు. ఆ ప్రాసెస్లోనే ఈ విల్లా ఓనరు భార్య అందరూ చనిపోతారు. అప్పుడే చంటి బిడ్డగా ఉన్న ఒక ఆడబిడ్డని ఆ వాచ్మెన్ వాళ్ళకి ఇచ్చి, వాడి మెడలో ఉన్న చైన్ని అవన్నీ ఇచ్చి, నా బిడ్డను కాపాడండి, తీసుకువెళ్ళిపోండి అని బిడ్డని వీళ్ళ చేతికి ఇచ్చి పంపించేస్తాడు ఆ విల్లా ఓనర్. అయితే పంపించేసేసరికి ఆ బిడ్డను తీసుకుని వీళ్ళు వచ్చేస్తారు. వీళ్ళకి పెళ్ళైన కొత్త, పిల్లలది లేరు. ఇంకా బిడ్డను తీసుకుని వీళ్ళు దూరంగా రాజమండ్రి వచ్చేస్తారు. అప్పుడు పార్వతమ్మని చూడడంతో గుర్తు తెచ్చుకునేసరికి, అయ్యా మీరా అని చెప్పనగానే, అవును పార్వతమ్మ, ఎక్కడికి వెళ్ళిపోయి పార్వతమ్మ, ఆ రోజు ఆ పరిస్థితిలో మిమ్మల్ని చూశాక
ఒక్క క్షణం కూడా అక్కడ ఉంటే ప్రమాదమని చెప్పి మీరు చెప్పినట్టే అక్కడి నుంచి వచ్చేసానయ్యా. అందరూ బాగున్నారని కానీ ఎక్కడ పార్వతమ్మ, నేను ఒక్కడే మిగిలాను. నువ్వు ఏ రోజుకైనా కనిపిస్తావు, నీ చేతికిచ్చిన నా బిడ్డ దొరుకుతుంది అని ఎంతగానో ఆశపడ్డాను. నా కూతురు ఎక్కడ పార్వతమ్మ అని చెప్పి ఇంకా పార్వతమ్మని అడిగేసరికి మీ కళ్ళ ముందే ఉందండి అనేసరికి నా కళ్ళ ముందు ఉందా, ఎవరు నా కూతురు అని చెప్పనగానే అమ్మ మీనా అని చెప్పి పిలుస్తుంది. పిలిచేసరికి ప్రభావతి అందరూ అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఇంకా మీనా అని పిలవడంతో మీనా దగ్గరికి వస్తుంది. ఇదిగోనండి, ఈ అమ్మాయే మీ కూతురు అనేసరికి ఏంటమ్మా, నేను ఆయన కూతురునేంటి నువ్వేమంటున్నావు అని చెప్పి మీనా అడుగుతుంది. అవును, ఈయనే నీ కన్న తండ్రి. మేము నీ కన్న తల్లిదండ్రులం కాదు. మేము వీళ్ళ దగ్గర పనిచేస్తున్న సమయంలో వీళ్ళ కుటుంబం మీద ఒక దొంగల మూట దాడి చేశారు. ఆ సమయంలోనే వీళ్ళ భార్యను మా ఓనర్ వాళ్ళందరి ప్రాణాలు పోతున్నాయని, పసిబిడ్డగా ఉన్న నిన్ను మాకు అప్పగించి కొంచెం బంగారం ఇచ్చి తీసుకుని వెళ్ళిపోయి నా కూతుర్ని బ్రతికించండి అని చెప్పి ఆయన చెప్పడంతోనే నేను తీసుకుని వెళ్ళిపోయాము. మళ్ళీ మీ అమ్మా నాన్న ఎలా ఉన్నారో లేదో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి మేము ఆ విషయాన్ని ఎప్పటి వరకు బయట పెట్టలేదు. బయట పెడితే మళ్ళీ మీ అమ్మా నాన్న చనిపోయారని నువ్వెక్కడ బాధపడతావో అన్న ఉద్దేశంతో ఇప్పటి వరకు ఆ నిజాన్ని చెప్పలేదు. ఇప్పుడు ఎలాగా మీ నాన్న మీ కళ్ళ ముందు ఉన్నాడు కాబట్టి నిజం చెప్పేస్తున్నాను. ఇన్ని రోజులు మా బిడ్డగానే పెంచామయ్యా, పెళ్లి కూడా చేశాము. బాబు బాలు అని చెప్పి పిలిచేసరికి ఇతనే మీ అల్లుడు అనేసరికి మా అల్లుడా అని చెప్పాను గానే అవును అనగానే ఇంకా ఇద్దరిని, ఒక పక్క నుంచి మీనాను మరొక పక్క నుంచి అతన్ని ఇద్దరిని కూడా హత్తుకుంటాడు. ఇద్దరిని కూడా హత్తుకునేసరికి మీరు నా కొడుకు, నా అల్లుడు, నా కూతురు అని చెప్పనగానే ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. షాక్ అయిపోవడంతో ఈ విల్ల మా అన్నయ్యే కొనుక్కున్నాడు అనేసరికి నాకు అవన్నీ తెలీదు. విల్లా అంటే నాకు చాలా ఇష్టం. ఈ విల్లా ఎప్పటికైనా నా కూతురు కోసమే అన్నట్టు నేను ఈ విల్లాని కట్టించాను. ఈ విల్లా ఇస్తే మీనాకే ఇస్తాను తప్ప ఇంకెవరికి ఇచ్చేది లేదు. వాళ్ళు పోగొట్టుకున్న 30 లక్షలు వాళ్ళే రికవరీ చేసుకోవాలి. ఈ విల్లాలో మాత్రం వాళ్ళు ఉండడానికి వీల్లేదు. ఈ విల్లా నా కూతురి పేరు మీద రాయడానికి అన్ని ఏర్పాట్లు చేయించు అని మేనేజర్కి చెప్తాడు. సార్, ఈ అమ్మాయి మీ కూతురని మీరు ఎలా తెలుసుకుంటారు? ఆవిడ చెప్పినంత మాత్రం ఈ అమ్మాయి మీ కూతురు అయిపోతుందా అనగానే ఒక్క నిమిషం మేనేజర్ అని చెప్పి మీ అమ్మ మీనా అని చెప్పనగానే మీనా చేతిని తీసుకుంటాడు. మీనా చేతిని తీసుకుని చేతిని ఇలా వెనక్కి తిప్పడంతో వెనకాల పెద్ద పుట్టుమచ్చ ఉంటుంది. అప్పుడు తన చంటి బిడ్డకి పుట్టుమచ్చుంది. మేనేజర్ గారు, ఈ పుట్టుమచ్చని గుర్తుపట్టారా అని చెప్పనేసరికి అయ్యా అని చెప్పాను. కానీ మీకు గుర్తుందా, నా కూతుర్ని చిన్నప్పటి నుంచి మీరు కొన్ని రోజులు చూసారు కదా, తనకు సంవత్సరం వచ్చేంత వరకు ఈ చేతిలో ఈ పుట్టుమచ్చను గుర్తుపట్టారా అనగానే అవునయ్యా అమ్మాయి గారి అని చెప్పాను. కానీ నాకు ఎప్పుడైతే పార్వతమ్మ చెప్పిందో అప్పుడే నేను తను నమస్కారం చేసినప్పుడు తన చేతికున్న పుట్టుమచ్చను చూశాను. అయినా పార్వతమ్మ నీతి నిజాయితీ గల మనిషి. లేదంటే తను ఆ రోజే ఆ బిడ్డని పెంచుకోమనగానే ఆ బిడ్డను పెంచుకుని తర్వాత మళ్ళీ నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికి రావాలి కదా. అలా వెతుక్కుంటూ వస్తే బిడ్డకు ప్రమాదమని తెలిసే కదా ఇన్ని రోజులు తన కూతురుగా ఉంచుకుని బాధ్యతగా పెళ్లి చేసింది అని చెప్పనేసరికి అవును క్షమించండి అని చెప్పనగానే నన్ను కాదు పార్వతమ్మని అడుగు, ముందు ఏర్పాట్లు చేయనేసరికి లాయర్ని పిలిపించి ఈ విల్లా అంతా కూడా మీనా పేరు మీద రాసేయనగానే విల్లా అంతా కూడా మీనా పేరు మీద రాసేసి ఆ డాక్యుమెంట్స్ మీనా చేతికిస్తారు. ఒక్కసారిగా ఇంకా ప్రభావతి, ఇటు మనోజు, రోహిణి అందరు కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఏంటిది, నేను కొనుక్కోవాలనుకున్న విల్లాకి ఓనర్ మీనా ఓనర్ కావడం ఏంటి అని ఆశ్చర్యపోతూ ఉండగానే ఈలోపు అమ్మ మీనా అనుకుంటూ ప్రభావతి దగ్గరికి వస్తుంది. ఈవిడెవరు అనగానే మా అత్తయ్య గారు అనేసరికి నా కూతుర్ని బాగా చూసుకుంటున్నారా అని చెప్పాను. కానీ
పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటున్నాను అనేసరికి ఒక్కసారిగా బాలు షాక్ అయి చూస్తాడు. ఏంటి మా అమ్మ పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటుందా మీనాను అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఏంటమ్మా మీనా, మీ నాన్నగారు నీకు వెళ్ళా రాసిచ్చారు, అయినా నువ్వు గొప్పదానివి అంటూ ఇంకా మీనాను ఇటు బాలుని ఇద్దరిని కూడా దగ్గరికి లాక్కుని ఇద్దరిని కూడా పట్టుకునేసరికి ఇటు బాలు ఆశ్చర్యపోతాడు, సత్యం అందరూ కూడా. రోహిణి అయితే ఇంకా ఏడవలేక నవ్వలేక ఆ రకంగా షాక్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు శృతి ఎలాగా కోటేశ్వరరాలని క్లారిటీ ఉంది, మీనాగా ఇప్పుడు కోటేశ్వరరాలైంది. పైగా ఈ విల్లా ప్రభావతికి ఎంతో బాగా నచ్చింది. ఈ విల్లా వానర్ మీనా అయ్యింది. ఇప్పుడు మీనా కూడా కోటేశ్వరరాలే. ఇప్పుడు ఎటు కాంది రోహిణియే కదా. రోహిణి విషయం బయటకు వస్తే అప్పుడు రోహిణి పరిస్థితి ఏంటి? నడి రోడ్డు మీద రోహిణిని నిలబెట్టేస్తుంది ప్రభావతి. అందుకోసమని ఇంకా రోహిణి అయితే తెగ భయపడిపోతూ ఉంటుంది. ఎందుకంటే నా విషయం ఎక్కడ బయటకు వస్తే నా పరిస్థితి ఏమవుతుందా, నా పరిస్థితి ఏమవుతుందో అంటూ రోహిణి లోపల టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంకా ప్రభావతిలో వచ్చిన ఈ మార్పుకి శృతి, రవి, సత్యం అందరూ ఆశ్చర్యపోయి చూస్తారు. సరే మీరే ఉండండి, ఈ విల్లా నీదేనమ్మా మీనా, మనం పలానా చోటకి నా కూతుర్ని తీసుకురా అయ్యా అని చెప్పి ఇంకా విజిటింగ్ కార్డు కాస్త బాలు చేతిలో పెట్టి విల్లాను వాళ్ళకి అప్పగించేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత విల్లా ఇంకా మిగిలిన కూడా డబ్బులు ఇచ్చే పని లేదు కదా. ఆ 30 లక్షలు నష్టపోయామని మనోజ్ తల మీద చేయి పెట్టుకుని అలా సోఫాలో కూర్చుండిపోతాడు. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదా నాన్న, ఇదేదో ఫ్రాడు అని. నా మాట విన్నారా? అస్సలు వినిపించుకోలేదు. 30 లక్షల రూపాయలు మనోజ్ గాడు నష్టపోయాడు. 40 లక్షలు ఇవ్వమని అంటే ఇదిగో అదిగో అంటూ నెలకి ఇంత అంతా అంటూ చెప్పుకొచ్చిన వీడు ఎవరినో నమ్మి 30 లక్షల రూపాయలు ఇచ్చాడు. చూసావా ఎంత బాగుందో అంటూ మాట్లాడేసరికి అలాగే ఉంటుందిరా, ఎందుకంటే ఎవరికైనా ఇవ్వడానికి మనసొప్పదు కదా అన్నయ్య, అందుకోసమని వీడు ఇలా పోగొట్టుకున్నాడని చెప్పి ఇంకా రవి అంటాడు. వీడంతే, ఎదుటి వాళ్ళకి ఇవ్వాలి అంటే అస్సలు ఒప్పదు. వీడు 30 లక్షలు పోగొట్టుకున్నాడు అనగానే మణికంఠ అంటూ మణికంఠ కాలర్ పట్టుకుంటాడు. నాకేం తెలుసు బ్రో, నేను ఆల్రెడీ నేను చెప్పానని గుడ్డిగా వెళ్ళొద్దు అని కూడా చెప్పాను. గుడ్డిగా వెళ్ళొద్దు, నీకు నచ్చినట్టు చెయ్యి, నీకు నచ్చినట్టు ఉండు అని కూడా చెప్పాను. అయినా సరే నా మాట వినిపించుకోకుండా ఎంక్వైరీ చేయకుండా తక్కువకి వచ్చేస్తుంది, మళ్ళీ మిస్ అయిపోతుంది అన్న ఆతృతలో ఆరాటంలో నువ్వు డబ్బులు ఇచ్చేసుకున్నావు. ఏంటండి రోహిణి గారు, నేను చెప్పలేదా? నేను చెప్పానని కాదు, మీరు ఎంక్వైరీ చేసుకోండి అని కూడా మీకు వివరంగా చెప్పాను కదా. మరి మీ స్టైల్లో మీరు ఎంక్వైరీ చేసుకోవడం మానేసి తప్పు నాది అంటే నేను ఎలా ఒప్పుకుంటాను? తప్పు నేను చేయలేదు, నాకేం తెలీదు అంటూ ఇంకా మణికంఠ కాస్త అక్కడి నుంచి తప్పించుకుంటాడు. ఇంకా మనోజ్ మాత్రం నేనే బుక్ అయిపోయాను, నేనే మోసపోయాను, అసలు ఎలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు. అయినా ఈ రకంగా నేను మోసపోవడం ఏంటో అర్థం కావట్లేదని ఇంకా మనోజ్ తల పట్టుకుని ఉంటాడు. పట్టుకునేసరికి ఇవేం పట్టించుకోదు ప్రభావతి ఇవేం పట్టించుకోకుండా ఇంకా బాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ బాలు మీనా వాళ్ళ గురించే ఆలోచించడం, వాళ్ళ గురించే చూసుకోవడం ఇలానే చేస్తూ ఉంటుంది. చేస్తూ ఉండేసరికి అత్తయ్యలో ఈ మార్పు ఎంతలా వచ్చేస్తుందని కలలో కూడా అనుకోలేదు అని ప్రభావతి కాస్త రోహిణి కాస్త అనుకుంటుంది. రోహిణి అనుకుని ఏంటో అత్తయ్య ఈ రకంగా మారిపోతారని, నన్ను ఎంత దూరం పెట్టేస్తారని అస్సలు అనుకోలేదని రోహిణి అలా చూస్తూ షాక్ అయిపోతూ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో సైలెంట్గా అలా ఉండిపోతుంది. అలా ఉండిపోయేసరికి మీనా మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కోటీశ్వరరాలు నవ్వడం కాదు కానీ అత్తయ్య ప్రేమ నాకు దక్కకపోతుందా అనుకున్నాను. నేను చూస్తుండగానే అత్తయ్య ప్రేమ దక్కింది. ఇక మీదట అత్తయ్య నన్ను ప్రేమగా చూసుకుంటారని మీనా అనుకుంటుంది. మొత్తానికైతే మీనాను కూడా కోటీశ్వరరాలన్న విషయం అయితే బయట పడుతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.